హాయ్, ఇప్పుడు నేను రూబిక్స్ క్యూబ్ని కలర్స్తో ఎలా సెట్ చేయాలో చూపిస్తాను. ఏ కలర్ అయినా ఇది మిడిల్ ఉంటుంది కదా, సైడ్స్ మిడిల్, అలాగే మిడిల్ ఈ 4 వచ్చేసి ఇవి సైడ్స్ మిడిల్, ఇవి 4 ఉంటాయి. మిడిల్ ఒక్కటే ఉంటుంది ఏ కలర్కైనా. మీరు ఏ కలర్ అయితే తీసుకోవాలనుకుంటున్నారో ఆ కలర్ తీసుకొని, ఇప్పుడు నేను రెడ్ తీసుకోవాలనుకుంటున్నాను. చూడండి, ఈ మిడిల్ ఉంది కదా, దీన్ని బాటంలో పెట్టేస్తున్నాను. బాటంలో పెట్టుకోండి. అప్పుడు దీనిపైన ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్గా, అంటే ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ సేమ్ కలర్ మనము సెట్ చేయాలి. ఇక్కడ సెట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ కదా, ఇక్కడ కింద ఉన్నప్పుడు 2 లేయర్స్ని ఒకేసారి పట్టుకొని రొటేట్ చేయాలి. అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుంది. కింద లేయర్ మాత్రం తిప్పితే కరెక్ట్గా రాదు. సో ఇక్కడ సెట్ చేసే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ సెట్ చేయాలి. ఇక్కడ ఉంది రెడ్, ఇక్కడ సెట్ చేయాలి. కింద మాత్రం రొటేట్ చేసేటప్పుడు కింద 2 లేయర్స్ పట్టుకొని రొటేట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఉంది చూడండి, నేను 2 లేయర్స్ పట్టుకొని రొటేట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి రైట్కి పైకని, రైట్ సైడ్ది ఆ రెడ్ని ఇక్కడికి తీసుకొని రావాలి. ఇలాగా యాంటీ క్లాక్ వైజ్గా సెట్ చేసుకోవాలి. మనం ఏ కలర్ అయితే తీసుకున్నామో ఆ కలర్, నేను రెడ్ తీసుకున్నప్పుడు రెడ్ గురించి చెప్తున్నాను. ఇప్పుడు వీటిని కిందకి పంపించాలి ఇలా, అప్పుడు ప్లస్ అనేది ఫామ్ అవుతుంది. ఈ రెడ్ ఎలా పంపించాలంటే, దీని బ్యాక్ సైడ్ ఏ కలర్ ఉందో చూసుకోండి, అక్కడ సేమ్ కలర్ వచ్చేంత వరకు కింద 2 లేయర్స్ని పట్టుకొని రొటేట్ చేయాలి. గ్రీన్ వచ్చేంత వరకు నేను రొటేట్ చేస్తున్నాను. సో చూసారా, మీకు ఏ కలర్ వస్తే ఆ కలర్ వచ్చేంత వరకు కింద 2 లేయర్స్ని ఒకేసారి రొటేట్ చేయాలి. ఇప్పుడు దీన్ని కిందకి పంపించండి, రెడ్ కలర్ని. ఓకేనా, ఆ మిడిల్ దగ్గరికి, సైడ్స్ మిడిల్ని ఇప్పుడు మనము మిడిల్ దగ్గరికి పంపించాలి ఆ కలర్ని. సో అలాగా ఇప్పుడు క్లాక్ వైజ్గా మనం సెట్ చేసాం, యాంటీ క్లాక్ వైజ్గా సెట్ చేసాం, క్లాక్ వైజ్గా కిందకి పంపించాలి. సో దాని తర్వాత నెక్స్ట్ ఇది తీసుకోవాలి, ఈ రెడ్. దీనికి బ్యాక్ సైడ్ ఎల్లో ఉంది, ఆల్రెడీ మ్యాచింగ్గానే ఉంది కాబట్టి నేను కిందకి పంపించేశాను. నెక్స్ట్ ఇప్పుడు ఇది అయిపోయింది, ఈ రెడ్ తీసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ ఏముంది, వైట్ ఉంది. ఈ రెడ్కి బ్యాక్ సైడ్ వైట్ వచ్చేంత వరకు ఒక 2 లేయర్స్ని తిప్పాను, తర్వాత కిందకి పంపించాలి ఆ రెడ్ని. నెక్స్ట్ ఈ రెడ్, తర్వాత బ్లూ ఉంది. బ్లూ సెట్ చేసుకున్నాక 2 లేయర్స్ని ఒకేసారి రొటేట్ చేసి సెట్ చేసుకొని దీన్ని కూడా కిందకి పంపించినప్పుడు ఇలాగా చూడు, పైన ఉన్నవన్నీ ఇలా కిందకి వెళ్ళినప్పుడు ఇలా ప్లస్ అనేది మనకి ఫామ్ అవ్వాలి. ఇప్పుడు కార్నర్స్ని మనం సెట్ చేయాలి. ఇవి 4 ఉంటాయి. ఈ కార్నర్స్కి సెట్ చేయడానికి ఒక మెథడ్ అనమాట. ఈ రెడ్ కలర్ ఎక్కడుంది చూసుకొని ఆ కలర్ని మన ఫ్రంట్కి, మన వైపు పెట్టుకోవాలి ఎప్పుడు. ఓకేనా, మనం తీసుకున్న కలర్ని మనం టార్గెట్ చేసుకోవాలి కదా, అది ఎప్పుడు మన వైపే ఉండాలి. దానికి బ్యాక్ సైడ్ ఏముంది, గ్రీన్ ఉంది. ఇక్కడ గ్రీన్ రావాలి. చూసారా, నా ఫింగర్స్ చూడండి, ఇక్కడ సేమ్ కలర్ రావాలంటే ఇప్పుడు పై 2 లేయర్స్ని ఒకేసారి మనం రొటేట్ చేయాలి. గ్రీన్ వచ్చేంత వరకు ఇలా అంతా క్యూబ్ చేయకూడదు, పట్టుకొని రొటేట్ చేయకూడదు. రెడ్ ఎప్పుడు మన వైపే ఉండాలి, దాన్ని మాత్రం ఇలా పట్టుకొని గ్రీన్ వచ్చేంత వరకు పైన 2 లేయర్ని రొటేట్ చేసుకోవాలి. చూసారా, గ్రీన్ మ్యాచ్ అయింది కదా. ఇది మనకి రెడ్ ఎప్పుడు మన వైపే ఉండాలి. ఇప్పుడు ఎట్ సైడ్ మ్యాచ్ అయింది గ్రీను, రైట్ సైడ్ మ్యాచ్ అయింది. సో కుడివైపు మ్యాచ్ అయితే ఎడం వైపుకి రెడ్ని పంపించాలి, కింద లేయర్ మాత్రమే. తర్వాత ఆ కుడివైపు దాన్ని మన వైపుకి కిందకి ఒకసారి రొటేట్ చేయాలి. ఇప్పుడు ఏం చేసామో దాన్ని రివర్స్ చేయడమే. ఓకేనా, అంతే. నెక్స్ట్ ఈ రెడ్ సెట్ అయిపోయింది, ఈ కార్నర్. నెక్స్ట్ కార్నర్కి ఈ రెడ్ తీసుకున్నాము, ఇది మన ఫ్రంట్లోనే ఉండాలి. దీనికి బ్యాక్ సైడ్ ఎల్లో ఉంది, ఇక్కడ గ్రీన్ ఉంది. ఇక్కడ గ్రీన్ కాకుండా ఎల్లో వచ్చేంత వరకు పైన 2 లేయర్స్ని పట్టుకొని రొటేట్ చేయాలి. ఎల్లో మ్యాచ్ అవ్వాలి. ఓకేనా, ఇలాగా రొటేట్ చేయాలి. సో ఎల్లో, ఈ గ్రీన్ ఎప్పుడు మన వైపే ఉండాలి. ఎల్లో మ్యాచ్ అయింది. ఎట్ సైడ్ మ్యాచ్ అయింది, రైట్ సైడ్ మ్యాచ్ అయింది. మనకి రైట్ సైడ్ మ్యాచ్ అయితే ఆపోజిట్లో తిప్పాలి, లెఫ్ట్ సైడ్కి ఆ రెడ్ని పంపించాలి. ఇప్పుడు రైట్ సైడ్లో ఉన్నది కిందకి డౌన్ చేయాలి. ఇప్పుడు రివర్స్ చేయడమే, ఎట్లా పంపించామో అట్లా దాన్ని రివర్స్ చేసేసుకుంటే కార్నర్ సెట్ అవుతుంది. ఇప్పుడు నాకు ఇది రెడ్ వచ్చేసి లెఫ్ట్లో ఉంది. ఓకేనా, లెఫ్ట్ సైడ్కి వచ్చింది. మన ఫ్రంట్లో పెట్టుకొని బ్యాక్ సైడ్ ఎల్లో ఉంది, ఇక్కడ కూడా ఎల్లో వచ్చేంత వరకు పైన 2 లేయర్స్ని నేను రొటేట్ చేస్తున్నాను. చూడండి, ఇలాగా ఎల్లో వచ్చింది కదా, ఎల్లో సెట్ అయింది.
ఎటు సైడు లెఫ్ట్ సైడ్. ఇప్పుడు ఆపోజిట్లో తిప్పాలి, రైట్ సైడ్కి తిప్పాలి ఆ రెడ్ని. ఇప్పుడు ఆ లెఫ్ట్ని డౌన్ చేసుకోవాలి, ఎటు సైడ్ అయితే మ్యాచ్ అయిందో అటు సైడ్ లేయర్ని. ఇప్పుడు మళ్ళీ రివర్స్ చేసుకోవడం అంతే. ఈ కార్నర్ సెట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొకే ఒక కార్నర్ ఉంది. ఇది ఎక్కడుంది రెడ్, ఇక్కడ ఉంది కింద. సో ఇక్కడ ఎక్కడైతే రెడ్ లేదో అక్కడికి దాన్ని తీసుకుని రావాలి ఫస్ట్. ఆ కింద ఉన్నదాన్ని ఎలా పైకి తీసుకురావాలో నేను చూపిస్తున్నాను. ఇక్కడ లేదు రెడ్, కాబట్టి ఆ రెడ్ని ఇక్కడ తీసుకొచ్చాను. ఇక్కడ లేదు కాబట్టి ఇక్కడ నుంచి నేను ఈ లేయర్ని కిందకి అంటున్నాను, లెఫ్ట్ సైడ్ది. ఆ రెడ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నది ఇక్కడికి వస్తుంది. ఓకేనా, ఆ రెడ్ని మన వైపు పెట్టుకోవాలి. ఓకేనా, మీకు చూపించడం కోసం నేను క్యూబ్ తిప్పుతున్నాను. అసలు క్యూబ్ తిప్పాల్సిన అవసరం లేదు, మీకు అర్థం అవ్వాలని. చూసారా, ఇప్పుడు రెడ్ కింద ఉన్నదని నా వైపు తెచ్చుకున్నాను. ఇక్కడ కార్నర్ ఇది సెట్ చేయాలి. కింద ఉన్నది ఇక్కడికి వెళ్ళింది, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది. మన ఫ్రంట్కి పెట్టుకొని దీనికి బ్యాక్ సైడ్ ఏ కలర్ ఉంది, వైట్ వచ్చిందా, మ్యాచ్ అయినప్పుడు రైట్ సైడ్ మ్యాచ్ అయింది కాబట్టి ఆపోజిట్లో లెఫ్ట్కి తిప్పుకొని రైట్ సైడ్ది డౌన్ చేసుకొని మళ్ళీ రివర్స్ చేసుకోవడమే అంతే. ఇప్పుడు ఫస్ట్ లేయర్ మనం కరెక్ట్గా చేసాము అని మనకు అనిపిస్తుందా, రాంగ్ చేసామా అని ఎలా తెలుసుకోవాలంటే, ఈ లేయర్ సెట్ అయ్యేలోపు సైడ్ ఈ లేయర్ మొత్తం సైడ్లో కూడా సేమ్ కలర్స్ రావాలి. చూసారా, హాఫ్ టీ లాగా ఉంటుంది. హాఫ్ టీ ఫుల్ టీగా లేదు, హాఫ్ టీ ఇలా హాఫ్ టీలో వస్తేనే మనం ఇది కరెక్ట్ చేసామని అర్థం. ఇప్పుడు ఫస్ట్ లేయర్ అయిపోయింది కదా, సెకండ్ లేయర్ సెట్ చేయడానికి ఎలాగా, ఈ రెడ్ని ఇప్పుడు కింద పెట్టేసుకుందాం. ఓకేనా, సెకండ్ లేయర్ మొత్తం దీన్ని ఇప్పుడు రెడ్ని కింద పెట్టుకొని సెకండ్ లేయర్కి నేను చూపిస్తున్నాను. మిడిల్లో ఏ కలర్ ఉంది మీకు, నాకైతే ఆరెంజ్ ఉంది. ఈ ఆరెంజ్ నా ఫింగర్స్ చూడండి, సైడ్స్లో ఉన్న రెండు మిడిల్స్ ఉంటాయి కదా, పైన కానీ సైడ్ కానీ, మిడిల్స్ అంటాం కదా మనం, సైడ్స్ మిడిల్. ఇది మిడిల్లో ఉన్న కలర్ సైడ్స్ మిడిల్లో ఉండకూడదు, లేనిది మనం తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఉంది ఆరెంజ్, ఇక్కడ ఆరెంజ్ ఉంది, ఇక్కడ ఆరెంజ్ ఉంది, ఇటు సైడ్ ఆరెంజ్ ఉంది, ఇటు సైడ్ లేదు. చూసారా, ఇక్కడ గ్రీన్ ఉంది, వైట్ ఉంది, అంతే. మనం ఇది తీసుకోవాలి, మిడిల్లో ఉన్న కలర్ లేనిది మనం తీసుకొని, ఇక్కడ గ్రీన్ ఉంది, ఈ గ్రీన్ ఫుల్ టీ రావాలి. ఫుల్ టీ వచ్చేంత వరకు రొటేట్ చేసుకోండి, పై 2 లేయర్స్ రొటేట్ చేసుకుంటే ఫుల్ టీ వస్తుంది. ఈ ఫుల్ టీ కింద ఏ కలర్ ఉంది, వైట్ ఉంది. వైట్ రైట్ సైడ్ ఉందా, లెఫ్ట్ సైడ్ ఉందా, లెఫ్ట్ సైడ్ ఉంది. సో లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి ఆపోజిట్లోకి మనము ఆ వైట్ ఉన్నది ఆపోజిట్లోకి తిప్పాలి. ఈ లేయర్ని కింద లేయర్ మాత్రమే రైట్ సైడ్కి రొటేట్ చేసుకోవాలి. సో లెఫ్ట్ సైడ్ మ్యాచ్ అయింది కాబట్టి లెఫ్ట్ సైడ్ది డౌన్ చేసుకోవాలి మన వైపుకి, మళ్ళీ రివర్స్ చేసేయండి. ఇప్పుడు మనం ఇలా చేస్తున్నప్పుడు రెడ్ అనేది మిస్ అవుతూ ఉంటుంది ఒక కలర్, దాన్ని మనము ఎలా సెట్ చేయాలి, కార్నర్స్ మనం సెట్ చేసినప్పుడు ఏం చెప్పాను, మన ఫ్రంట్కి పెట్టుకొని బ్యాక్ ఏముంటుంది, రెడ్ ఉంటుంది, గ్రీన్ మ్యాచ్ అయింది, దాన్ని ఆపోజిట్లో తిప్పుకోవాలి. రైట్ సైడ్లో మ్యాచ్ అయితే లెఫ్ట్ సైడ్కి, లెఫ్ట్ సైడ్లో మ్యాచ్ అయితే రైట్ సైడ్కి. అది ఆల్రెడీ మ్యాచింగ్గానే ఉంటుంది, మనం జస్ట్ అలా సెట్ చేసుకుంటే చాలు. ఓకేనా, మనం సెట్ చేస్తేనే సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఆరెంజ్, ఇక్కడ ఉన్న కలర్ ఇక్కడ ఉండకూడదు అని చెప్పాను కదా, కొంతమందికి నాలాగే వస్తుంది. ఇప్పుడు నాకు 4 సైడ్స్ ఎటు తీసుకుందామన్నా ఆరెంజ్ ఉంది. ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు నేను చెప్తున్నాను. ఇలా ఉన్నప్పుడు ఒకటి మనకి ఎంటీగా కావాలి, ఆరెంజ్ కలర్ ఉండకుండా ఉండడానికి నేను రైట్ సైడ్ది మన వైపు డౌన్ చేసుకొని రైట్ సైడ్కి కింద లేయర్ని టర్న్ చేసుకున్నాను. ఇప్పుడు ఏం చేశాను, అది రివర్స్ చేసుకుంటున్నాను. ఓకేనా, ఇప్పుడు ఈ రెడ్ని ఈ కార్నర్ని మళ్ళీ మనం సెట్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం చెప్పాను కదా, మనం వైపు పెట్టుకోవాలి, బ్యాక్ సైడ్ ఎల్లో ఉండాలి, లెఫ్ట్ సైడ్ మ్యాచ్ అయితే రైట్ సైడ్ టర్న్ చేసుకోవాలి, లెఫ్ట్ సైడ్ డౌన్ చేసుకొని మళ్ళీ రివర్స్ చేసుకోవడమే. ఓకేనా, ఇలా చేస్తే మనకి 4 ఆరెంజెస్ ఉంటాయి కదా, అవి వచ్చినాయి కదా ఇందాక, ఇప్పుడు రాదు చూడండి. చూసారా, ఇందాకేమో 4 సైడ్స్ ఆరెంజ్ వచ్చింది, ఇప్పుడు లేదు. మనం ఇలా ఈ స్టెప్ చేయడం వల్ల ఇది 4 సైడ్స్ ఆరెంజ్ లేకుండా ఒక సైడ్ మాత్రం మనకి ఈ విధంగా ఉంది ఎంటీ. ఇప్పుడు వైట్ బ్లూ ఉంది, వైట్ ఫుల్ టీ వచ్చింది కదా, ఆల్రెడీ సెట్గానే ఉంది కలిసే. మనకి ఈ ఫుల్ టీ కింద ఏ కలర్ ఉందో చూసుకోండి, బ్లూ రైట్ ఉందా, లెఫ్ట్ ఉందా, లెఫ్ట్లో ఉంది. సో లెఫ్ట్లో ఉంటే ఆపోజిట్లో టర్న్ చేయాలి కదా కింద లేయర్ రైట్ సైడ్కి. సో లెఫ్ట్ మ్యాచ్ అయింది కాబట్టి లెఫ్ట్ డౌన్ చేసుకొని మళ్ళీ రివర్స్ చేసేయండి. ఇప్పుడు మళ్ళీ ఈ రెడ్ని సెట్ చేసుకోవాలి, అంతే. ఇదే మెథడ్ సెకండ్ లేయర్ మొత్తం చేసేలాగా చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఆరెంజ్ ఇక్కడ ఉంది,
ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు. సో ఎల్లో ఆల్రెడీ ఫుల్ టీ మ్యాచింగ్గానే ఉంది. ఇక్కడ గ్రీన్ ఇటు సైడ్ ఉందా, ఇటు సైడ్ ఉందా, లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి రైట్ సైడ్ టర్న్ చేసుకుంటున్నాను. లెఫ్ట్ సైడ్ మ్యాచ్ అయింది కాబట్టి లెఫ్ట్ సైడ్ని నా వైపు డౌన్ చేసుకున్నాను. మళ్ళీ రివర్స్ చేసేస్తున్నాను. ఇప్పుడు రెడ్ని సెట్ చేస్తున్నాను. రెడ్ మన ఫ్రంట్కి పెట్టుకొని బ్యాక్ ఆల్రెడీ మ్యాచింగ్గానే ఉంటుంది. మనము రైట్ మ్యాచ్ అయితే లెఫ్ట్కి రైట్ది డౌన్ చేసుకొని మళ్ళీ రివర్స్ చేసుకోవడమే అంతే. ఇంకా ఈ ఒక్కటి మ్యాచ్ చేస్తే సెకండ్ లేయర్ ఫినిష్ అవుతుంది. సో ఆరెంజ్ ఈ 3 దగ్గర ఆరెంజ్ ఉంది, ఇక్కడ మాత్రం లేదు. సో ఇక్కడ బ్లూ ఉంది. బ్లూ ఫుల్ టీ వచ్చేంత వరకు టర్న్ చేసుకొని ఈ ఫుల్ టీ కింద ఏ కలర్ ఉంది, ఎల్లో ఇటు సైడ్ ఉందా, ఇటు సైడ్ ఉందా, లెఫ్ట్ సైడ్ ఉంటే రైట్ సైడ్కి టర్న్ చేసుకోవాలి, లెఫ్ట్ సైడ్ది డౌన్ చేసుకోవాలి. ఓకేనా, లెఫ్ట్ సైడ్ మ్యాచ్ అయింది కాబట్టి ఆపోజిట్లో రొటేట్ చేసుకొని కింద లేయర్ని ఈ లెఫ్ట్ని డౌన్ చేసుకోవాలి. ఇప్పుడు రివర్స్ చేసేస్తున్నా. ఏం చేశాను, ఇప్పుడు రెడ్ని సెట్ చేసుకోవాలి అంతే. సెకండ్ లేయర్ కూడా ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ లేయర్ చేయడానికి మాత్రమే 4 ఫార్ములాస్ ఉంటాయి. ఓకేనా, ఇవి వచ్చేసి నేను చాలా సింపుల్గా ఈజీగా మీకు చూపిస్తాను. అది ఎలా అంటే పైన ఇప్పుడు ఇది మనకి పై వైపు వస్తుంది. రివర్స్లో స్మాల్ ఎల్ అంటే చిన్నగా ఉంది కదా ఎల్, సో రివర్స్లో ఉంది, ఎల్ లాగా ఉంది కానీ రివర్స్లో ఉంది, స్మాల్గా ఉంది చూడండి. ఇలా ఉన్నా లేదంటే అదే కలరు మైనస్ లాగా ఉంటుంది. ఓకేనా, స్మాల్ ఎల్ కానీ లేదా మైనస్ కానీ లేదా డాట్ కానీ ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. అప్పుడు ఏం చేయాలి, ఇది ఫ్రంట్, ఇది రైట్, ఇది లెఫ్ట్. ఓకేనా, ఇప్పుడు నేను రొటేట్ చేసి చూపిస్తాను. ఆ ఫార్ములాస్ ఏంటంటే అవి ఏమి పెద్ద ఫార్ములాస్ కాదు. రైట్ సైడ్ ఉంటే రైట్, అప్ సైడ్ని అప్ అంటారు, రైట్ సైడ్ని ఆర్ అంటారు. సో యూ డాష్, రివర్స్ చేస్తే డాష్ అనమాట, ఎఫ్ డాష్. ఓకేనా, అంతే. ఎల్ డాష్, అలా ఎల్ రివర్స్ చేస్తే డాష్ అంటాం అంతే. ఎఫ్. ఓకేనా, అలా మన ఫ్రంట్లో ఉంది కాబట్టి ఫ్రంట్ సైడ్ ఉన్నదాన్ని ఎఫ్ అంటాం మన సైడ్ ఉంటే. ఇప్పుడు నేను చేసి చూపిస్తాను. ఎఫ్ఆర్ యూ ఆర్ డాష్ యూ డాష్ ఎఫ్ డాష్. డాట్ లాగున్నా మైనస్ లాగున్నా సేమ్ ఆ ఫస్ట్ ఫార్ములాని ప్లస్ వచ్చేంత వరకు మనం ఈ ఫస్ట్ ఫార్ములాని వేస్తూ ఇలాగా చేయాలి. చూసారా, ప్లస్ వచ్చింది. ఇంకా మనకి ఫస్ట్ ఫార్ములా అవసరం లేదు. ఇలా పైన ప్లస్ వచ్చినప్పుడు సైడ్లో కూడా 2 ప్లస్లు వస్తాయి. అలా వచ్చిందో లేదో చూడడానికి పై లేయర్ మాత్రమే మీరు నెమ్మదిగా రొటేట్ చేసి చూడండి. సైడ్స్లో చూసారా, ఈ ఎల్లో కలర్ గ్రీన్ కలర్ కూడా ప్లస్ వచ్చింది. ఇలాగా పైన ప్లస్ వచ్చినప్పుడు టూ సైడ్స్ కూడా ప్లస్ వస్తాయి. ఈ సైడ్స్ దాన్ని ఒకటి బ్యాక్ సైడు, ఒకటి లెఫ్ట్ సైడు, ఆ రెండింటిని పెట్టుకోండి. సైడ్లో వచ్చిన ఆ 2 ప్లస్ బ్యాక్ ఒకటి లెఫ్ట్ పెట్టుకొని ఇప్పుడు సెకండ్ ఫార్ములా యూ ఆర్ డాష్ యూ ఆర్ డాష్. ఇది 4 వైపులా ప్లస్ వచ్చేంత వరకు ఇదే ఫార్ములాని వేయాలి. సో నాకు 4 ఒక్కసారి వేసిన వెంటనే వచ్చేసింది 4 ప్లస్లు. మీకు రాకపోతే వేస్తూ ఉండండి. ఇప్పుడు ఏం చేయాలంటే కార్నర్స్ ఉన్నాయి కదా, ఇవి సేమ్ కలర్, ఈ ఆరెంజ్ కలర్ వచ్చేంత వరకు మనము సెట్ చేసుకోవాలి. ఏం ఫార్ములాస్ వేయాలి చూడండి. ఇది 3 వచ్చేసి ఈ 3లో మ్యాచ్ అవ్వడానికి కార్నర్స్ అనేది మ్యాచ్ అవ్వాలన్నమాట. ఇలా మ్యాచ్ అవ్వడానికి నేను ఫార్ములాస్ చెప్తున్నాను. యూ డాష్ ఎల్, యూ ఆర్ డాష్ యూ డాష్ ఎల్ డాష్. ఇలాగా 4 కార్నర్స్ మ్యాచ్ అయ్యేంత వరకు ఈ ఫార్ములాని వేయాలి. థర్డ్ ఫార్ములాని ఈ 3లో మ్యాచ్ అవ్వాలన్నమాట. ఓకే, ఇక్కడ గ్రీన్ ఉంది, ఇక్కడ వైట్ ఉంది, ఇక్కడ ఆరెంజ్ ఉంది. ఫస్ట్ మనం చూసినప్పుడు ఏది మ్యాచ్ అవ్వలేదు. ఇప్పుడు మన ఫార్ములా కానీ ఒకటి మ్యాచ్ అయింది. ఇప్పుడు ఈ 3 కూడా వచ్చేంత వరకు ఆ థర్డ్ ఫార్ములాని వేయాలి. ఈ 3లో మ్యాచ్ అవ్వాలి అన్నీ. ఓకేనా, ఆ మ్యాచ్ అయింది మాత్రం ఒకటి రైట్ సైడ్ మీ ఫ్రంట్కి పెట్టుకోండి కార్నర్లో. యూ డాష్ ఎల్, యూ ఆర్ డాష్ యూ డాష్ ఎల్ డాష్. ఇప్పుడు చూద్దాం, మళ్ళీ ఏం మ్యాచ్ అవ్వలేదు, మళ్ళీ వేయడమే. మ్యాచ్ అయ్యేంత వరకు అన్ని కార్నర్స్ మ్యాచ్ అవుతాయి
అంతవరకు అదే ఫామ్లోనే వేస్తూనే ఉండాలి. ఇప్పుడు చూద్దాం, ఇది మ్యాచ్ అయింది ప్లస్ సెట్ అయిపోయింది కూడా. ఇది మ్యాచ్ అయింది, ఈ త్రీలో మ్యాచ్ అయినాయి. ఓకే, నెక్స్ట్ ఇది సెట్ అయిపోయింది, ఇది కూడా మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు సెట్ చేయడానికి ఈ రెండు అలాగే సెట్ అయినాయో ఈ రెండింటిని కూడా మనం సేమ్ ఆరెంజ్ కలర్ వచ్చేంతవరకు సెట్ చేయడానికి మనం వేసే, ఇప్పుడు నేను చెప్తున్నాను ఫార్ములాలో ఈ ఆరెంజ్ కలర్ రావాలి. సో ఇది ఎంటీగా ఉంది కాబట్టి ఫస్ట్ దీన్ని తీసుకున్నాను. ఆర్ డాష్ బి డాష్, బి అంటే బాటమ్, ఆర్ బి. ఓకే, ఆర్ డాష్ బి డాష్ ఆర్ బి. సో ఇది మ్యాచ్ అయింది కదని చాలామంది కింద లేయర్ టర్న్ చేయకుండా ఉంటారు, అప్పుడు వాళ్ళకి రాంగ్ వస్తుంది. అది పైకి మ్యాచ్ అయినా సరే కిందది కూడా టర్న్ చేయాలన్నమాట, అప్పుడే కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ కార్నర్ అయిపోయింది, లాస్ట్ ఒకే ఒక కార్నర్. ఇది చాలా మంది మిస్టేక్ చేస్తారు. పై లేయర్ మాత్రమే రొటేట్ చేసి రైట్ సైడ్ మీ ఫ్రంట్కి ఈ కార్నర్లో పెట్టుకోండి. ఓకేనా, అప్పుడు ఆర్ డాష్ బి డాష్ ఆర్ బి, ఆర్ డాష్ బి డాష్ ఆర్ బి, ఆర్ డాష్ బి డాష్ ఆర్ బి, ఆర్ డాష్ బి డాష్. చూసారా వచ్చింది, ఆర్ బి. ఓకేనా, అంతే, చాలా ఈజీ, సింపుల్. నేర్చుకోవాలంటే స్లోగా పెట్టుకొని మీరు నేర్చుకోండి.